హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ అయిందా? ఓకే, ఫైన్. సో ఇక్కడ వీళ్ళు జయశంకర్ ఏం చెప్పారంటే నో ఇంట్రెస్ట్ ఇన్ వీకెనింగ్ ద డాలర్ అని. నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తాను. యాక్చువల్లీ is concerned, I think, I'm not exactly sure what was the trigger for it, but we've always said that, look, India has never been for de-dollarization. Right now, there is no proposal to have a BRICS currency. So I'm not quite sure what is the basis for. Yeah. He said if you stop pegging it to the dollar, but there wasn't a threat to do that, was it? Well, the BRICS do discuss financial transactions, but certainly where India, I can't. The BRICS doesn't. Each country doesn't have an identical position on this. But where India is concerned, certainly, look, the United States is our largest trade partner, and we have no interest in weakening the dollar at all. But I just want to make one remark. సో ఏం అక్కడ జయశంకర్ ఏం చెప్తున్నారంటే యుఎస్ఏ మా బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే మనకి బేసిక్గా మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైంలో యూఎస్ఏ ఉంది నెంబర్ 1 పొజిషన్లో. అప్పుడప్పుడు చైనా వస్తుంది మన ట్రేడింగ్ పార్ట్నర్లో. సో ప్లస్ యూఎస్తో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకే సర్ప్లస్. యాక్చువల్లీ మనకే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళ దగ్గర తక్కువ, ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కువ. సో మనకి అలాంటి పార్ట్నర్ని మేము ఎందుకు వాళ్ళ డాలర్ని అంటే వాళ్ళ కరెన్సీని ఎందుకు తక్కువ చేద్దామని చూస్తాము. సో మేము డాలర్కి సపోర్ట్గానే ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ట్రంప్ రీసెంట్గా బ్రిక్స్ మీద ఫైర్ అయ్యాడు. యాక్చువల్లీ వార్నింగ్ ఇచ్చాడు, మీరు బ్రిక్స్ కరెన్సీ తీస్తే మీ మీద 100% టారిఫ్స్ డిక్లేర్ చేస్తాం, మీరు ఇట్లా చేస్తే బాగుండదు, మీకు యూఎస్లో ఎంట్రీనే లేకుండా చేస్తాను, మీ ప్రోడక్ట్స్ యూఎస్లో అమ్ముడు పోకుండా చూస్తానని చెప్పి పెద్ద వార్నింగ్ ఇచ్చాడు యాక్చువల్లీ బ్రిక్స్ కంట్రీస్కి. సో డొనాల్డ్ ట్రంప్కి బ్రిక్స్ యూఎస్ డాలర్ అనేది చాలా పెద్ద ఇష్యూ అఫీషియల్గా. సో ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితి, ఇండియాకి యూఎస్కి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఈవెన్ దో ఇప్పుడు బీజేపీ అలిగేషన్ చేసినా కూడా, అది యూఎస్ డీప్ స్టేట్ మీద చేసినా కూడా, ఈవెన్ దో వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకసారి ట్రంప్ పవర్లోకి వస్తే ఇండియాకి యూఎస్కి రిలేషన్షిప్స్ బాగుంటుందని అనుకుంటున్నాం మనం. ప్లస్ మనకి ట్రేడ్లో కూడా సర్ప్లస్ కదా యూఎస్, ఆల్మోస్ట్ $90 బిలియన్ అనుకుంటాం మనకి ట్రేడ్ సర్ప్లస్ యూఎస్తో చేసినప్పుడు. సో అందుకోసమే ఇక్కడ అఫీషియల్గా జయశంకర్ గారు ఏమన్నారంటే, సో మనకి మాకు ఇంట్రెస్ట్ లేదు బ్రిక్స్ కరెన్సీ, మేమేము దాన్ని అఫీషియల్గా సపోర్ట్ చేయడం లేదు, మేము దాన్ని ఏం లేదు. బట్ ఏమంటున్నారంటే బ్రిక్స్లో వేరే కంట్రీస్కి డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రీసెంట్గా బ్రాజిల్ కాషియస్లీ స్పియర్ హెడ్స్ బ్రిక్స్ పుష్ ఫర్ నేషనల్ కరెన్సీ ట్రేడ్. సో కొన్ని కంట్రీస్కి ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ బ్రిక్స్లో. మీకు అఫీషియల్గా తెలిసిందే ఇది. ఇక్కడ పుతిన్ ఒకసారి పోయినసారి బ్రిక్స్ సమ్మిట్లో కూడా ఒక ఆర్టిఫిషియల్ కరెన్సీ, ఒక పేపర్ టెంప్లెట్, ఒక పేపర్ తీసుకొని ఒక డాలర్ లాంటి ఒకటి కరెన్సీ తీసుకొని చూపించారు. ఇట్లా జస్ట్ అఫీషియల్గా ఏం లేదు, అదే అవుతుంది కరెన్సీ, అది కాదు, జస్ట్ న్యూస్ కోసం, నాకు తెలిసి న్యూస్ జనరేట్ చేయడానికి జస్ట్ ఆ పేపర్ పట్టుకొని ఇలా చూపించాడు, కరెన్సీ పేపర్ ఒకటి బ్రిక్స్ కరెన్సీది. సో బేసిక్గా మనకి ఏం తెలిసిందంటే రష్యాకి ఇంట్రెస్ట్ ఉంది, చైనాకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. చైనా ఇప్పుడు ఒక డెవలప్డ్ కంట్రీ, చైనాకి కాంపిటీషన్ ఉంది ఇప్పుడు యూఎస్తో పాటు. అండ్ ఇప్పుడు బ్రాజిల్ కూడా ఇక్కడ న్యూస్ ప్రకారం చూస్తే బ్రాజిల్ కూడా ట్రై చేస్తుందట బ్రిక్స్ పుష్ చేద్దామని నేషనల్ కరెన్సీ. సో కొన్ని కంట్రీస్కి ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇండియా మాత్రం నాకు తెలిసినంతవరకు ఇండియా అయితే చైనాకి సపోర్ట్ చేయదు కదా బేసిక్గా. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే మోస్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది అంటే చైనాకు ఉంటుంది. సో ఇండియాకి ఏం లేదు. ఇప్పుడు ఇండియా ఇంకా గ్రో అవ్వాలి. ఇప్పుడు మనం జస్ట్ రీసెంట్గా చూస్తే మన జీడిపి గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో పడిపోయింది. 7.7% ఉండాల్సింది 6.3 6.4 పడిపోయిందట. సో ఇట్లాంటి టైంలో మనం అనవసరంగా యూఎస్తో గొడవ పెట్టుకొని యూఎస్ డాలర్కి అగేన్స్ట్గా అనవసరం కదా, ఎందుకంటే మనకు $90 బిలియన్ సర్ప్లస్ ఉంది. సో మనం ఫైట్ చేయాలని అనుకోం కదా వాళ్ళతో. సో అందుకోసమే మేబీ ఇట్స్ గుడ్. నాకు కూడా తెలిసినంతవరకు ఇప్పటికైతే మనకి ఎందుకు చెప్పండి, అనవసరంగా మనం గ్రో అయ్యి మన ఇండియా ఒక స్టేబుల్ పొజిషన్లోకి వస్తే అట్లాంటప్పుడు మన ఇంకా బెటర్ మనకి నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద, అప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం బెటర్ కదా. ఇప్పుడు అనవసరంగా అనవసరంగా యూఎస్తో ఫైట్ చేయడం తప్పు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేశారు, ఇప్పుడు డెమోక్రాట్స్తో ఫైట్ చేసినట్టే బీజేపీ. ఇప్పుడు అఫీషియల్గా తీసుకున్న స్టాండ్స్ వల్ల డెమోక్రాట్స్కి అగెన్స్ట్గా ఉన్నట్టే. బట్ ఇప్పుడు ట్రంప్ కూడా అగెన్స్ట్గా మాట్లాడితే ఎందుకు చెప్పండి, అనవసరం కదా అని చెప్పి. సో ట్రంప్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి, డాలర్. సో
సో అఫీషియల్గా డాలర్కి సపోర్ట్ చేస్తున్నాం. మనం సపోర్ట్ చేసి ఇప్పుడు ఎట్లన్నా ట్రంప్ వచ్చాక చాలా కంట్రీస్ మీద టారిఫ్స్ వేస్తాడు. సో ఐ మీన్ డీగ్లోబలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే అన్ని ప్రోడక్ట్స్ అంటే ఎకనామిక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయని నాకు తెలియదు. తన అమెరికన్ ఎకానమీ అయితే ఇంప్రూవ్ చేస్తాడు, బట్ గ్లోబల్ ఎకానమీస్ అంటే తగ్గే అవకాశం ఉంది. వేరే కంట్రీస్లో దాని ఎకానమీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసేది యూఎస్కే, అక్కడ నుంచే ప్రాఫిట్ తీసుకుంటారు, అక్కడ నుంచే డాలర్స్ సంపాదిస్తారు. సో ఇట్లాంటి టైంలో అనవసరంగా యూఎస్తో గొడవ పెట్టుకోవడం ఎందుకని చెప్పి నాకు తెలిసి మోడీ అండ్ జయశంకర్ గారు వాళ్ళ ఒపీనియన్. సో అందుకోసమే ఇక్కడే ముందే డైరెక్ట్ వచ్చి తను ప్రెసిడెంట్కి సపోర్టివ్గా ఏమంటారు బేసిక్గా ట్రంప్ ఒపీనియన్కి సపోర్ట్గా మాట్లాడారు. సో జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.